నమస్తే మేడం. నమస్తే అండి. మేడం అదే భీమవరం పికిల్స్ గత 5 ఇయర్స్ నుంచి చాలా వైజాగ్‌లో బాగా వినిపిస్తున్న పేరు. మీ జర్నీ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది? అండ్ మీ జర్నీ గురించి కొంచెం డీటెయిల్ గా చెప్తారా? చెప్తానండి. సో నా పేరు లలిత. మన పేరు ఉండేది భీమవరం పికిల్స్ అని ఉండేదండి. ఎందుకు అంటే మాది ప్రాపర్ భీమవరం. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కారణం అయితే బిజినెస్ పర్పస్ కాదండి. బేసిక్ గా మా వారు యోగాచార్య. సో ఆయన యోగా అంటే చాలా ఇష్టం అండ్ ఇంట్రెస్ట్, సాధన ఎక్కువ అండి. అంటే థెరపిస్ట్, ప్రతి దానికి కూడా ఆయన ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసేవారు. సో ఆ పర్పస్ మీద భీమవరం అంటే అక్కడికన్నా కొంచెం సిటీస్ కి వెళ్తే ఇంకా యోగా మరింత మందికి అందించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. సో 2017లో మేము ఇక్కడికి వచ్చాం. సో 2017లో వచ్చిన తర్వాత ఆయన యోగా అంటూ పొద్దున్న తెల్లారగట్ల ఈవినింగ్ ఆయన క్లాసులకు వెళ్ళిపోతుంటే నేను ఇంట్లో ఖాళీగా ఉండడమే కదా, ఇలా ఖాళీగా ఉండి ఏం చేద్దాం టైం పాస్ కి ఏదో ఒకటి చేసేయడం, లేకపోతే సీరియల్ చూడడం, టీవీలు చూడడం, ఇవన్నీ ఇదే కదా. సో అలా కాకుండా ఏదైనా కొత్తగా, సో అంటే ఇంట్లో ఉండి స్టార్ట్ చేసి ఎవరిని ఇబ్బంది పెట్టేది కాకుండా మనం చేసేది ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలన్న ఒక చిన్న ఆలోచన. అందులో ఏంటంటే నాకు ఫుడ్ ఎవరికైనా వండి పెట్టడం అంటే చాలా ఇష్టం అండి. సో ఫుడ్ వండి పెట్టడానికి నేను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో అది తిన్నవాళ్ళు చాలా బాగుంది అని చెప్తే దాంట్లో నేను హ్యాపీనెస్ ఎక్కువ ఎదుర్కొంటాను. సో అలాగే మా వారికి కూడా ఏంటంటే ఆ ఫుడ్ అంటే తయారీ ప్రతి విషయంలో కూడా ఏ ఐటమ్ తింటే ఎవరికి ఇబ్బంది జరుగుద్ది, లేకపోతే వాళ్ళకి ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బంది ఉంటుందా లేదా అన్న దాని మీద ఎక్కువ అబ్జర్వేషన్ చేస్తారు. దానివల్ల బేసిక్ గా ఆయన యోగా ప్లస్ వచ్చేసి నాకు ఫుడ్ మీద ఒక క్వాలిటీ అంటే ప్రతి ఐటమ్ అంటే మనం తినే ప్రతి వస్తువులో కూడా ఒరిజినల్ ఉంటుంది, సో డూప్లికేట్ ఉంటుంది. సో ఒరిజినల్ కి డూప్లికేట్ కి చాలా తేడా ఉంటుంది. డిఫరెంట్ ముందు తెలుసుకోవాలి. అంటే ఈ రోజుల్లో చాలా మందికి దాని నాణ్యత ఏంటో అన్నది తెలియదండి. ఎందుకంటే మన వస్తువు ఎప్పుడు కొన్నా కూడా దాని నాణ్యం మనం గమనించుకోవాలి. ఫర్ సపోజ్ మీకే తెలుసు, తోటలో పండిన కాయగూరలు మనం తెచ్చుకుని ఆ రోజు వండితే ఉన్న ఫ్రెష్నెస్, మనం మార్కెట్కి వెళ్ళి కొని తెచ్చుకున్న ఫ్రెష్నెస్, ఆ తర్వాత మార్కెట్ నుంచి వచ్చి ఫ్రిడ్జ్ లో వచ్చిన ఫ్రెష్నెస్, ఈ మూడిట్లకి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అలాగే మనం తయారు చేసిన ప్రతి వస్తువుకి ఖచ్చితంగా క్వాలిటీ బేస్ అండి. ఇవన్నీ ఫుడ్ కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఆలోచన, అవగాహన అన్నది ఇద్దరికి ఉంది కాబట్టి, సో నేను ఒకసారి మా వారిని అడిగాను. సో మనమే అంటే మనం తయారు చేసింది మనం తినేదే అదే బిజినెస్ కింద మలుచుకుంటే ఎలా ఉంటుంది, సో దాన్ని బిజినెస్ చేసుకొని 10 మందితో పాటు మనం అన్న ఒకళ్ళం కాకుండా మనం అంటూ 10 మందిలో ఒక ప్రత్యేకత చూపించడానికి బాగుంటుంది కదా అని నేను నా ఆలోచన చెప్పానండి. చెప్పిన వెంటనే ఆయన ఏంటంటే పూర్తి సహకారం, నీకు ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఓకే అని నాకు సపోర్ట్ ఇచ్చి ఫస్ట్ నన్ను ఎంకరేజ్మెంట్ చేసింది ఆయనండి. సో అంటే స్టార్టింగే మేము మార్కెట్కి వచ్చేయలేదు. సో ప్రతిదీ అంటే ఒక 1/2 kg ఫస్ట్ రెడీ చేసుకోవడం, ఇంట్లో ఉంచడం, అది అంటే మన అమ్మమ్మల నుంచి అంటే ఎప్పటి నుంచో ఇప్పుడంటే ఈ కెమికల్స్ లేకపోతే ఫుడ్ కలర్స్, కారం రంగు రావడానికి ఏ అయితే వాడతారు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎప్పటి నుంచో మనకు ఉన్న పద్ధతి ఏంటంటే ప్రతిదీ మీరే చూడండి, అంటే పప్పు దినుసుల దగ్గర నుంచి ప్రతి సమ్మర్ లో కూడా కొనుక్కొని ఎండలో ఎండబెట్టుకునేవాళ్ళు. అంటే సమ్మర్ వస్తేనే చింతపండు కొంటారు, సో పప్పులు కొంటారు. ఇవన్నీ ఏంటంటే వర్షాకాలం ఈ చమాయింపుకి ఎక్కడ బూజు రాకుండా ఉండడానికి పద్ధతులు మనకి సమ్మర్లో ఆవకాయ పట్టడం, ఇవన్నీ నిల్వ చేసుకునే పద్ధతులన్నీ కూడా ఎండను ఉపయోగించుకునేవారు. అప్పుడు ఈ కూల్ స్టోరేజ్ లో లేకపోతే ఇవేమీ లేవు కదండి. అలా అంటే నాకు ఇంట్లో బేసిక్ గా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ లేకపోతే అత్తయ్య గారి ఇంటి దగ్గర కానీ ఇవన్నీ కూడా నాకు అవన్నీ ఫస్ట్ అబ్జర్వేషన్. అంటే ఓహో ఒక పచ్చడి నిల్వ ఉండడానికి కానీ లేకపోతే మనం వండే పదార్థం రుచి రావడానికి కానీ ఏ క్వాలిటీస్ ఉండాలో అవన్నీ బేసిక్ గా నేను అలవాటు చేసుకున్నాను. సో దాన్ని ఏంటంటే ఈయన నాకు అంటే మా వారు నాకు పూర్తి సపోర్ట్ ఉండడం వల్ల ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఆయనకి పెట్టడం, సో ఆయన టేస్ట్ ఎలా ఉందో చెప్పడం, దాన్ని ఎన్ని రోజుల వరకు అది నిలవ ఉంటుంది, సో అంతగా మళ్ళీ టేస్ట్ ఎలా ఇది బాగాలేదా లేకపోతే ఇంకోసారి అలా ప్రయోగాలు చేస్తూ సో చుట్టుపక్కల ఉన్న తెలిసిన వాళ్ళకి ఇవ్వడం, అలాగే రిలేటివ్స్ లో వాళ్ళకి ఇవ్వడం, అలా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కటి. అంటే ప్రతి మనిషికి రుచులు ఉంటాయండి. అంటే ప్రతి మనిషిని మనం వండి మెప్పించలేం. ఈ ఒక ఐటమ్ తిన్న తర్వాత ఈ ఐటమ్ ఇంకా ఉంటే బాగుంటుంది, ఇంకుంటే బాగుంటుంది. ప్రతి వారి దగ్గర నుంచి నేను ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ తీసుకున్నాను. ఫీడ్బ్యాక్ తీసుకుని ఓకే ఇది బాగుంది, చాలా పర్ఫెక్ట్ గా ఉంది, ఇలా ఎలా చేసావు, అబ్బాబా ఎప్పుడో మా అమ్మమ్మ తిన్న దగ్గర నేను టేస్ట్ నేను స్వీకరించానని చెప్పడం,
లేకపోతే ఎక్కడో నేను పెళ్లిళ్ళలోనో ఎక్కడో తిన్నాను, ఇలాంటి ఫుడ్ నేను తినలేదు అన్న ఫీడ్బ్యాక్ వచ్చే వరకు నేను ప్రయత్నం ఆపలేదు. సో అదే ప్రయత్నం నా మొదటి అడుగండి. సో ఆ మొదటి అడుగుతో మొదటి 1 కేజీ చికెన్ పికెల్, 1 కేజీ వెజ్లో స్టార్ట్ చేసి ఈ రోజు అంటే ఈ స్థాయికి రావడానికి ఖచ్చితంగా మేము అంతకు 3 సంవత్సరాల ముందే, అంటే ఈ 5 ఏళ్ల జర్నీకి ముందు 3 ఏళ్ల జర్నీలో నేర్చుకోవడమే సరిపోతుందండి. అంటే నేను నేర్చుకొని 10 మందికి ఉపయోగించేలాగా నేను ఆలోచించుకొని ఇది ఓకే, ఇది పర్ఫెక్ట్, నేను మార్కెటింగ్ చేయొచ్చు, 10 మందికి పెట్టొచ్చు, దీనివల్ల ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే ఆలోచన వచ్చిన తర్వాత మేము మార్కెట్కి ఎక్కామండి. మార్కెట్కి ఎక్కిన తర్వాత ఈ రోజుని ఫస్ట్ స్టార్టింగ్ మన పేరు భీమవరం పికిల్స్ అని పెట్టామండి. సో భీమవరం పికిల్స్ అంటే చాలా భీమవరం పికిల్స్ షాపులు వచ్చినాయి కాబట్టి నా పేరుతో అంటే లలితాస్ భీమవరం పికిల్స్ అని ఈ 1 year లో మార్చాం. ఈ విషయం కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది కస్టమర్లు అంతకుముందు భీమవరం పికిల్స్ అనే షాప్ ఉండేది, వాళ్ళు తీసేసారేమో, లలితాస్ అన్న వాళ్ళు తీసుకున్నారేమో అనుకుంటున్నారు. దానికోసం మీకు చాలా మంది ఉన్న డౌట్లు అప్పుడప్పుడు ఎవరైనా ఫోన్ చేసి అడిగినప్పుడు ఇప్పటి వరకు నేను ఎవరికి బయట కనిపించలేదు. సో నా పేరుతో అది పెట్టడానికి కారణం, లలితాస్ అని మార్చడానికి కారణం ఇది ఒరిజినల్ భీమవరం పికిల్స్ అని చెప్పడానికేనండి. సో మన బోర్డుతో పాటు మన షాపులు అవుట్లెట్స్ ఈ రోజున 10 అవుట్లెట్స్, అంటే ఏ ఊర్లో పెట్టిన, హైదరాబాద్లో కుకట్పల్లిలో ఉందండి మన బ్రాంచ్, అలాగే ప్రతి చోట తాడేపల్లిగూడెం, కర్నూలు, సో విజయవాడ, భీమవరం ఇలా దగ్గరలో, అంటే చాలా మంది హోల్సేల్కి తీసుకోవడమే కాదు మన లోకల్లో 4 అవుట్లెట్స్, అంటే వైజాగ్లో 4 అవుట్లెట్స్ మనవి ఉన్నాయి. ఇంత స్థాయికి ఎదగడానికి కారణం డెడికేషన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఐటెంలో ఆ రోజు కేజీ పికిల్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఏ డెడికేషన్ ఉందో ఈ రోజు కొన్ని 100 కేజీలు తయారైనా కూడా డెడికేషన్ అయితే మారకూడదండి. అంటే కస్టమర్ ప్రతి ఒక్కరు కూడా తిన్న తర్వాత వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే హాయిగా నిద్ర పట్టాలండి. నా కాన్సెప్ట్ ఏంటంటే మన ఫుడ్ తిన్న తర్వాత అరే బయట ఫుడ్ పచ్చళ్ళు అంటే క్యాజువల్గా చాలా ఘాటు ఉంటాయి, కడుపులో మండుతుంది, లేకపోతే వాళ్ళు ఏం సరుకు వాడతారో ఏంటో ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. అలాంటి డౌట్స్ ఏమీ లేకుండా హాయిగా వాళ్ళు భోజనం చేయగానే ఇంటి ఫుడ్ తిన్నామని చాలా హోమ్లీగా ఉండే వాతావరణం నేను కల్పించగలిగానండి. ఆ ఫుడ్ తిన్న తర్వాత ప్రశాంతంగా పడుకోవడం, హ్యాపీగా ఉండడం, మళ్ళీ వాళ్ళు తినాలనిపిస్తే మన షాపు ఎక్కడుందో అని ఎత్తుకు రావడం, నేను చాలా విషయంలో సంతోషపడతానండి. అంటే వైజాగ్ డాబా గార్డెన్లో మన షాపు ఉంటే కంచరపాలెం, గాజువాక, ఇంచుమించు చుట్టుపక్కల అనకాపల్లి, విజయనగరం దగ్గర నుంచి కూడా మన దగ్గరికి వస్తారు. సో మేము అక్కడ నుంచి మీ పికిల్స్కి వస్తున్నాం, మీరు అక్కడ ఫ్రాంచైజీ పెట్టచ్చు కదా అని. సో తప్పకుండానండి ఎవరికైనా కూడా మా పికిల్స్ తీసుకొని వాళ్ళు అమ్ముకునే ఉద్దేశం ఉన్నా, లేదు ఈ పేరుతోనే వాళ్ళు పెట్టుకునే ఉద్దేశం ఉన్నా తప్పకుండా వాళ్ళందరికీ ఇవ్వడానికైతే నేను పూర్తిగా మేము సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే మేము 1 కేజీ పికిల్తో ఒక చిన్న హౌస్, ఒక సింగిల్ బెడ్రూమ్తో మేము స్టార్ట్ అయిన ఈరోజు, ఆ తర్వాత ఒక గ్రూప్ హౌస్, ఆ తర్వాత ఇలా ఫ్యాక్టరీ, ఇంతమందికి ఉపాధి కల్పించే స్థితికి రావడానికి ఖచ్చితంగా నాకున్న సపోర్టెడ్ అండి. నా సపోర్టెడ్ ఏంటంటే ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో కూడా మా టీం అందరినీ, అంటే మా ఫ్యామిలీ టీమే కాదు నాతో చేసిన టీం అందరినీ కూడా మీకు పరిచయం చేస్తాను. సో వాళ్ళందరి మాటల్లో ఇక్కడ జరిగే ప్రతి ఐటెం గురించి మీరు తెలుసుకుందరు. కానీ ఎందుకంటే ఇది అందరూ చెప్పేలాగే నేనేదో నార్మల్గా చెప్పేయాలనుకోవట్లేదండి. ఎందుకంటే ఒక ఆడవాళ్ళు నేను ఇంత చదువుకుంటేనే, లేకపోతే నేను ఇంత బాగా ఉంటేనే, లేకపోతే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి, బిజినెస్ పెట్టడం అంటే మాటలు కాదు, ఎడ్యుకేషన్ ఉండాలి, ఇన్ని ఆలోచనలు చేస్తారు. సో నాకు మీరు అనుకున్నట్టు పెద్దగా ఎడ్యుకేషన్ లేదండి, పెద్దగా బ్యాక్గ్రౌండ్ లేదు, పెద్దగా స్ట్రాటజీ ఏమి నేను వాడలేదు. నేను వాడిన స్ట్రాటజీ అంతా ఏదైతే ఉందండి క్వాలిటీ. మనం ఎప్పుడైతే కస్టమర్ని క్వాలిటీగా నమ్మించగలుగుతామో ఖచ్చితంగా మనం ఎక్కడున్నా కూడా కస్టమర్ వస్తారండి. సో ఆడవాళ్ళు తలుచుకుంటే ఇది చేయలేము అది చేయలేము అన్న ఆలోచన కన్నా ఫస్ట్ ఆ ఆలోచనతో పాటు నేను చేయగలను అన్న కాన్ఫిడెంట్ అండి. అంటే ప్రతి మనిషికి కాన్ఫిడెంట్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు అంటారు. సో నేను స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా 10 మందిని మెప్పించగలిగితే చాలు అన్న ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను. ఈ రోజున కొన్ని వేల మంది, అంటే ఎన్నో దేశాలకి కొరియర్ వెళ్తుంది, అక్కడి నుంచి వాళ్ళు పంపించిన డబ్బుల కన్నా
వాళ్ళు ఫోన్లు మెసేజ్ చాలా బాగుందండి పికెలు, మా ఇంట్లో తిన్నట్టే ఉంది, లేకపోతే మా అమ్మమ్మ చేసినట్టు ఉంది, లేకపోతే నేను ఎప్పటి నుంచో తినాలనుకున్నది నేను ఇప్పుడు తింటున్నాను అన్నప్పుడు ఆ ఫీల్ ని నేను చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే చాలా తృప్తినిచ్చింది కూడా. ఒక మనిషి ఒక ఫ్యామిలీని చక్కబెట్టుకోవడానికే సరిపోతుంది టైం, ఏం చేస్తాంలే అనుకున్న టైంలో నేను, నా పిల్లలు కూడా ఇందులో, మా ఇద్దరు పిల్లలు చాలా సపోర్టెడ్ చేశారు బిజినెస్ లో, ప్రతి విషయాల్లో కూడా వాళ్ళు చాలా సపోర్ట్ ఉండి ఈ రోజున నేను చెప్పాను మీకు, నాన్ వెజ్ లో ఒక రకం, వెజ్ లో ఒక రకం అలా స్టార్ట్ చేసుకుంటే ఈ రోజున 150 రకాల ప్రొడక్ట్, ఓన్ ప్రొడక్ట్ ప్లస్ హోమ్ మేడ్ అండి, ప్యూర్ హోమ్ మేడ్. అంటే ఒక అజీనామోటో అంటే ఒక టేస్టింగ్ సాల్ట్ ఒక మనిషిని ఎంత ఇబ్బంది పెడుతుందో, ఒక ఫుడ్ కలర్ మనిషిని ఎంత ఇబ్బంది పడుతుందో, ఒక కాక నూనె ఇవన్నీ ఎంత ఇబ్బంది పడుతుందో, అంటే బేసిక్ గా మా ఫ్యామిలీలో ఖచ్చితంగా మా వారు చెప్తారండి. ఎందుకంటే ఒక యోగా మాస్టర్ అంటే మీకు తెలుసు, యోగాచారి ఆయన, ఇంకా అంతకు మించి ఎంత డెడికేషన్ ఉంటుందో మీకు తెలుసు. ప్రతి విషయంలో కూడా ఆ జాగ్రత్తలు తీసుకొని మన వల్ల ఏ మనిషికి హాని కలగకుండా ఉండకూడదు. జనరల్ గా చాలా ఎన్నో పెట్టి ఎవరిని మెప్పించలేం, అంటే ఏం పెట్టినా కూడా ఎవరికి తృప్తి రాదు, కానీ భోజనం పెడితే నాకు చాలు, ఇంకా అంతకు మించి వాళ్ళు మనం పెట్టాలనుకున్నా వాళ్ళు తినలేరు. అంటే హ్యాపీనెస్ అన్నది ఫుడ్. ఆ ఫుడ్ కూడా చాలా మంది ఏంటంటే తృప్తిగా తింటే మనకి చాలా తృప్తి అండి. ఎందుకంటే ఆకలి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. అలాంటప్పుడు మనం ఎంత నాణ్యతగా ఇవ్వగలిగితే, ఎంత క్వాలిటీగా, ఎంత రుచిగా ఇవ్వగలిగితే అంత ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది. అందుకనే నేనైతే ఇది నమ్ముతానండి ఖచ్చితంగా. ఎందుకంటే కృషి అన్నది ఖచ్చితంగా కష్టం ఇష్టంతో చేయాలంటాను. ఎందుకంటే నేను కష్టపడిపోతున్నాను అన్న ఫీల్ తో చేస్తే ఏది అవదు. సో అందుకని ప్రతి ఐటమ్ కూడా ఇష్టంతో చేయాలి. నా ఉద్దేశం అయితే అదండి. మేడం, మీరు అదే మీరు చెప్పారు, లైక్ మీరు ఒక్కలే ఇద్దరితో స్టార్ట్ చేసి ఒక్కొక్క కేజీతో స్టార్ట్ చేసామని. ఆ ఒక్కొక్క కేజీతో స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎంతమంది పనిచేసేవారు మేడం? నా దగ్గర అయితే ఒక 6 నెలల వరకు ఎవరు వర్క్ చేయలేదండి. సో ఈ 1 కేజీతో స్టార్ట్ చేసి ఇంచుమించు ఒక 20 కేజీలకు వచ్చే వరకు కూడా నేను మా వారే ఉండేవాళ్ళం. ఎందుకంటే పిల్లలు ఆ టైంలో 9th 10th చదువుతున్నారు. సో భీమవరాన్ని ఉంచేసి వచ్చేసాం. ఎందుకంటే వైజాగ్ మనం వచ్చిందే ఊరికి కొత్త, ఇప్పుడు మళ్ళీ వాళ్ళని చదువులు డిస్టర్బ్ చేయడం ఎందుకని, వాళ్ళు చదువు అయిన తర్వాత తీసుకొద్దాం అనుకుని ఇద్దరం వచ్చాం. సో సార్ కూడా మీకు హెల్ప్ చేసేవారు? సార్ కూడా చాలా హెల్ప్ చేసేవారండి. ఎందుకంటే నేను ఇంట్లో మేకింగ్ చేసినప్పుడు నాకు స్టార్టింగ్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయేటప్పుడు ఆ వాసన పడేది కాదు, అసలు తలంతా దిమ్మొచ్చేసినట్టు అనిపించేది. సో ఆ టైంలో కూడా ఆయన హెల్ప్ చేయడం, ఆయన నాన్ వెజ్ పర్చేజ్ చేయడం అంటే కంపల్సరీ ఎవరినొకళ్ళు పంపించేవారు కానీ ఆయన చేసేవారు కాదు. అలాంటిది ఎవరినన్నా పంపిస్తే మళ్ళీ ఆ క్వాలిటీ మనకి రాదేమో, ఖచ్చితంగా దాన్ని పర్చేజ్ కూడా నేనే చేయాలి. అంటే ఒక క్వాలిటీ ఫుడ్ ఇవ్వగలగాలంటే ఫస్ట్ మనం చూడాలి, మనం చూసి మనకు నచ్చితేనే కదా మనం కొనుక్కుంటాం. అందుకని పర్చేజ్ చేయడంలో ఫస్ట్ ఆ రోజు కేజీది ఆయన పర్చేజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ రోజున 1 టన్ను రావచ్చు, 1/2 టన్ను రావచ్చు, కొన్ని 100 కేజీలు రావచ్చు, ఏదైనా కూడా ఆయన డైరెక్ట్ గా నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ఆయన దగ్గరుండి వెళ్ళి మాకు పీసు ఇంత క్వాంటిటీ 100 కేజీల్లో 1 గ్రాము అంటే 20-25 గ్రాముల పీస్ తప్ప ఇంకా ఎక్స్ట్రా మినిమం రాకూడదు అని. అంటే వాళ్ళకి అలా చెప్పడం అప్పటి నుంచే స్టార్ట్ చేసామండి. ఎందుకంటే తక్కువ క్వాంటిటీలోనే వాళ్ళకి చెప్పి తర్వాత ఎక్కువ అయిన తర్వాత ఏం చెప్తానులే, ఎలా ఇస్తే ఇచ్చారులే అన్నది ఎప్పుడూ ఉండదండి. ఎందుకంటే 100 పీసుల్లో 1 పీసు వేగకపోయినా 100 కేజీలు పచ్చడి పాడైపోతుంది. అందుకనే ముందు సరుకు కొన్నప్పుడు ఖచ్చితంగా దాని జాగ్రత్తలు ఏవైతే ఉన్నా అవన్నీ కంపల్సరీ తీసుకోవాలి. అందుకని స్టార్టింగ్ నుంచి సార్ పర్చేజ్ చేయడం, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇద్దరు షేర్ చేసేవాళ్ళు అండి. పని షేర్ చేసుకున్న తర్వాత షాప్కి ఆయన పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు షాప్లో ఉండేవారు. సో నేను ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసుకొని నేను వెళ్ళి ఒక 1 hour 2 hour ఆయనకు రెస్ట్ ఇచ్చేదాన్ని. అలా 6 నెలలు స్టార్ట్ చేసామండి ఇద్దరం కలిసి. మేము చేయగలం, ఇంకొక మనిషికి మేము శాలరీ ఇవ్వగలం ఈ బిజినెస్ లోన్స్ తీసి అనుకున్న తర్వాత హెల్పర్లకి గిన్నెలు అయ్యి తోమడానికి హెల్పర్ని ఒక మనిషితో స్టార్ట్ చేశానండి నేను. సో ఇప్పుడు ఇంచుమించు మన ఫ్యాక్టరీలో ఎంతమంది? ఈ రోజు మనకి ఒక 25 కుటుంబాలు మన దగ్గర హ్యాపీగా లీడ్ చేస్తున్నాం అండి. అంటే ఇందులో మా ఫ్యామిలీ మెంబర్సే ఒక 10 కుటుంబాలండి. ఎందుకంటే నాకు మోరల్ సపోర్టు అండ్ నేను పర్వాలేదు నీకెందుకు మేము ఉన్నాం అక్క అని 2 తమ్ముళ్ళు, వాళ్ళ వైఫ్లు. సో అలాగే సండే రోజు సెలవు ఇచ్చినప్పుడు పిల్లలు కూడా, అంటే వాళ్ళు ఇంచుమించు చాలా చిన్న వయసు ఉంటుంది వాళ్ళది,
థర్డ్ ఫోర్త్ చదువుతారు. సో వాళ్ళు కూడా మేకింగ్ దగ్గర, ప్యాకింగ్ దగ్గర స్టిక్కర్లు అంటించడానికైనా మేము ఉంటాం కదా అత్తయ్య, మేము వస్తామని పిల్లలు కూడా నాకు చాలా సపోర్టు, మేనల్లుళ్ళు. అలాగే పాప ఒక షాప్ చూసుకునేది, బాబు ఒక షాప్ చూసుకుంటారండి. అంటే బయటికి వెళ్ళే ప్రతి ప్రొడక్షన్ కూడా కస్టమర్ దగ్గరికి చాలా రిసింగ్, అంటే ప్యాకెట్లు లీకేజ్ కానీ లేకపోతే ప్రొడక్షన్ లో ఈ క్వాలిటీ ఏది కానీ ఏది లేకుండా పిల్లలిద్దరూ నాకు అలా బిజినెస్ లో సపోర్ట్ చేసేవారు, మా వారు పర్చేజ్ లో సపోర్ట్ చేసేవారండి. అలా ప్రతి విషయంలో కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఈ సపోర్ట్ అయితే నాకు బయట నుంచి దేవుడిచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ నా దగ్గర చేసేవాళ్ళు అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డెడికేషన్ అండి. నేను స్టార్టింగ్ లో ఒకటే చెప్తాను, ప్రతి ఒక్కరికి కూడా అమ్మ ఇక్కడ తయారు చేసేటప్పుడు మనం తయారు చేసాం, అమ్మేసాం, వాళ్ళు తీసేసుకున్నారు, ఈ ఆలోచన కాకుండా మన ఇంటికి ఎవరైనా చుట్టం వస్తే మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇంట్లో మనమే ఉన్నాం అనుకోండి, ఏదో ఒకటి వేసి తినేస్తాం, ఎలాగో వండేసుకున్నాంలే పర్వాలేదు అనుకుంటాం. కానీ ఒక చుట్టం వచ్చేటప్పటికి చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. అంటే వాళ్ళు ఎప్పుడూ కానీ మన ఇంటికి రారు, తింటే పలానా చోట మేము తిన్నాం అని తృప్తి ఉంటుంది. ఈ ఆలోచనతో మీరు పెట్టేటప్పుడు అతిథి దేవో భవ, అలాగే కస్టమర్ కి ప్రతి ప్రోడక్ట్ అందించేటప్పుడు 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకొని, మీది అయితే ఇక్కడ ఎంత జాగ్రత్తగా ఉంటారో అంతే జాగ్రత్తగా చేసుకోండి అని వాళ్ళకి ఫస్ట్ నుంచి నేర్పాను. కాబట్టి ఆ రోజు నేను బిజినెస్ స్కిల్స్ లో ఉన్నప్పుడు నాతో ఎవరైతే ఉన్నారో ఈ రోజు వరకు వాళ్ళే మూవ్ అవుతున్నారండి. వాళ్ళతో పాటు ఇంకా యాడ్ అయ్యారు తప్ప వాళ్ళైతే మానలేదు. మేడం, ఈ 8 సంవత్సరాల్లో మీరు చాలా మంది కస్టమర్స్ తోని ట్రావెల్ అవ్వచ్చు, మీ ఫేవరెట్ కస్టమర్స్ ఉంటారు, ఎవ్రీ మంత్ మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ ఉంటారు. మీ దగ్గర ఆ కేజీ పచ్చడి తీసుకున్నప్పుడు ఫస్ట్ కొనుక్కున్న కస్టమర్ ఎవరైనా గుర్తున్నారా? ఫస్ట్ కోరుకున్న కస్టమర్ కంపల్సరీ గుర్తున్నారండి. ఎందుకంటే జనరల్ గా నేను ఎక్కువ మేము ఇక్కడ ఇచ్చేటప్పుడు మెయిన్ డాక్టర్స్ ఎక్కువ మాకు ఇదండి, మా పచ్చళ్ళకి ఎక్కువ మంది డాక్టర్స్. ఎందుకంటే క్యాజువల్ గా మీరు చూస్తారు డాక్టర్స్ ఎప్పుడు ఫుడ్, బయట ఫుడ్ ని అలౌడ్ చేయరు వాళ్ళ ఇంట్లోకి. ఎందుకంటే బయట ఫుడ్ ఎక్కువగా తింటే వాళ్ళకి తెలుసు అంటే ఫుడ్ కి సంబంధించిన హెల్త్ పర్పస్ ఏంటి అన్నది. కానీ మా దగ్గర అయితే మాత్రం కంపల్సరీ డాక్టర్స్ అన్నది నేను ఆయన ప్రాణమిత్రుడు అనుకోవచ్చు, లేకపోతే మా వారికి అది ఆత్మబంధు అనుకోవచ్చు. ఆయన డాక్టర్ రమేష్ గారని గుంటూరు అండి, ఆయన డెర్మటాలజిస్ట్. సో ఆయన అయితే మాత్రం కంపల్సరీ పికిల్ ఎళ్ళగానే కంపల్సరీ దీంట్లో ఇది తగ్గింది, లేకపోతే ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంచండి అని కంపల్సరీ ఆయన సజెస్ట్ చేసేవారు. సో అలాగే బీజేపీ అధ్యక్షులైన గౌరవనీయులైన పరశురామ్ రాజు గారండి. సో ఫస్ట్ మేము స్టార్టింగ్ నుంచి మా ఎదుగుదల ఆన్ స్టెప్, ఫస్ట్ స్టెప్ వేసిన దగ్గర నుంచి ఆయన మాకు చాలా సపోర్ట్ అండి. అంటే మా ఇంట్లో కానీ షాప్ లో కానీ జరిగిన ప్రతి పచ్చడి ఫస్ట్ ప్రిపరేషన్ చేసినప్పుడు మేము ఆయనకే ఇస్తామండి. సో ఆయన రివ్యూ తీసుకున్న తర్వాతే మేము బయటికి దాన్ని అమ్ముతాం. ఆయన అయితే కంపల్సరీ తీసుకున్న ఇప్పటి వరకు ఆ రోజు కేజీ పచ్చడిలో రెడీ చేసినప్పుడు ఆయనకి కొంచెం శాంపుల్ ఇచ్చి, సరే ఎలా ఉంది చెప్పండి, సో మేము బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, ఎలా ఉంటుంది అని. ఫుడ్ తినగానే మీరు వెనక్కి తిరిగి చూడక్కర్లా, మీ జర్నీ అసలు దీంట్లో మీరు ఇంకా బ్రేక్ ఫుల్ ఉండదు అని చెప్పారు. భగవంతుడి దయ వల్ల మా డెడికేషన్ వల్ల ఖచ్చితంగా ఆ రోజు నుంచి ఈ రోజుకి మేము బిజినెస్ లో బ్యాక్ స్టెప్ వేయలేదండి. సో ఆ కేజీతో స్టార్ట్ చేసిన మేము ఈ రోజున డైలీ 100 కేజీలు మేకింగ్ కంపల్సరీ అవుతుందండి. ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ ఆల్మోస్ట్ వారంలో అది డైలీ మేకింగ్ అవుతూ వెళుతూ మేకింగ్ అవుతూ, అంటే ఎక్కడ నిలవ ఉంటది, నేను నిలవ కూడా ఉంచనండి. జనరల్ గా మామూలుగా జనానికి ఏంటంటే నిలవ అయిపోతే బాగోదని ఒకటి ఉంది. నాకు ఫుడ్ బిజినెస్ లో ఉన్న అనుభవాన్ని బట్టి నేను ఒక చిన్న విషయం చెప్తాను. సో ఎంత నిలవ అయితే పచ్చడి అంత రుచి అండి. అంటే ఈ విషయాన్ని నేను చెప్పాను అనుకోండి, అంటే బిజినెస్ పర్పస్ కమర్షియల్ కాబట్టి నిలవ అయిపోతే వాళ్ళు అమ్ముకోవడానికి మాట చెప్తారని అనుకుంటారేమో. చాలా నిజంగా మీ ఫ్యామిలీలో మీ ఇంటి ఆడపిల్ల చెప్తే ఎలా ట్రస్ట్ అని నమ్ముతారో ఖచ్చితంగా నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. నా దగ్గర నిలవ ఉండవు. కొంతమంది కొన్ని పచ్చళ్ళు అంటే ఉసిరి తొక్కుంది, బ్లాక్ అయితేనే ఆ పచ్చడి రుచి, అది మామూలుగా మా సైడ్ అయితే అది నల్ల పచ్చడి అంటారు, ఇక్కడ ఉసిరి తొక్కు అంటే రెడ్ గా ఉంటేనే పచ్చడి తినాలి అన్న ఆలోచన నుంచి పచ్చడి ఎంత బ్రౌన్ షేడ్ లోకి వస్తే దాని అంత నిలవైంది, అంటే దాని సారం పచ్చడిలో అంత దిగుతుంది, మన బాడీకి అంత ఖచ్చితంగా ఆరోగ్యం చేస్తుంది. ఎందుకంటే అప్పట్లో చూడండి అరిటాకులో మొట్టమొదటిగా వేసేది స్వీటు,
పచ్చడి. ఈ రెండు వేసిన తర్వాతే మిగతా అన్ని వస్తువులు వడ్డిస్తారు. అంటే పంచభక్ష పరమాన్నాల్లో ఖచ్చితంగా పచ్చడి యాడ్ అవుతుంది అంటే అది మన ఆరోగ్యానికి హానికరం కాదు కదండి. అందుకని ఇక్కడ ప్రతి ఐటమ్ కూడా మీ ఇంట్లో మీరు ఎలా శుభ్రంగా చేసుకుంటారు, లేకపోతే రుచిగా ఉంటుందో అలాగే ఉంటుందండి. సో మీరు ట్రై చేయాలనే నేను ఎప్పుడు అనుకుంటాను. ట్రై చేసిన తర్వాత కస్టమర్ రివ్యూని వీళ్ళు ఇలా ఎందుకు చెప్పారు, సో ఇది బాగాలేదా, లేకపోతే ఇలా కాకుండా వాళ్ళు చెప్పిన వాళ్ళకే అభిప్రాయం ఉంటుంది. సో అది మనం తీసుకోగలగాలి. ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళకి నచ్చినట్టుగా మనం ప్రిపేర్ చేయాలి. అలాగే ప్రతిదండి, అంటే ఒక ఇన్స్టెంట్ మిక్సెసే కానీ, లేకపోతే ఒక ప్రొడక్ట్ ఏదో దోశ మిక్స్, చట్నీ మిక్స్లే కానీ, ఒక పులిహార పేస్ట్ పండగలు వస్తే మాత్రం మన దగ్గర ఖచ్చితంగా పులిహార పేస్ట్ చాలా స్పీడ్ మూవ్మెంట్ అండి. ఎందుకంటే గుళ్ళో చేసిన పులిహార అంటారు. ఎందుకంటే అడిగిన వాళ్ళు కూడా కస్టమర్లు వచ్చి ప్రసాదం పులిహార పేస్ట్ ఉందండి అంటారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే భగవంతుడికి ఏ ఉద్దేశంతో అయితే నేను సమర్పించుకుంటామో ప్రతి ప్రసాదాలు, అలా నా షాపుల్లో ఉన్న ప్రతి వస్తువు కూడా కస్టమర్లు తృప్తిగా తినాలన్న ఉద్దేశంతోనే, కాబట్టి చాలా టేస్ట్ గా ఉంటాయి. హోమ్లీని నేను తీసుకురాగలిగాను, ఒక హోమ్లీ ఫుడ్ అని తీసుకురాగలిగాను. మేడం, మీరు ఈ జర్నీలో సక్సెస్ స్టోరీ అందరూ చెప్తారు, మీ సక్సెస్ స్టోరీ మాకు క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఈ 8 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఎక్కువ శాతం ఫెయిల్ అయింది ఏమైనా ఉందా? అంటే ఏదైనా ఒక పచ్చడి ఏదో ఇష్యూ వచ్చి మొత్తం ఒకసారి ఒక 100 కేజీలు అలా ఏమైనా పోవడం, ఇట్లాంటివి ఏమైనా ఫేస్ చేశారా? నేను ఇట్లాంటివి ఏమి అంటే క్వాలిటీ బాగోకో లేకపోతే ఇంకోటో ఎప్పుడు ఫేస్ చేయలేదు. కానీ ఎప్పుడైనా ఏమరపాటుగా అంటే ఒక్కొక్కసారి ప్రొడక్షన్ అంతా రెడీ అయిన తర్వాత వేరే రైతుల దగ్గర, ఎందుకంటే మేము ముడిసరికి అంతా కూడా రైతుల దగ్గరే పర్చేజ్ చేస్తామండి. అంటే రైతు బజార్కి వచ్చిన తర్వాత కొనడం, అక్కడికి 2 రోజులు అయిపోద్ది, సరుకు పాడైపోద్ది. అండ్ రైతుల దగ్గర మనం ఎప్పుడైతే కొనుగోలు చేస్తామో వాళ్ళకి మనం ఒక బెనిఫిట్ ఇచ్చినాడు. వాళ్ళు మార్కెట్కి వస్తే మార్కెట్ రేట్ కడతారు. రైతులకి ఇక్కడ చాయిస్ అండి. అంటే వాళ్ళు ఒక రేట్ని ఫిక్స్ చేస్తారు, ఆ రేటుకి వాళ్ళు కొనుగోలు ప్రత్యక్షంగా మనం ఏం వాళ్ళకి పెట్టలేం, ఎవరు కూడా పెట్టరండి. ఎందుకంటే మా దగ్గర ఇంత ఉంది తీసుకొని ఎవరు అట్లీస్ట్ వాళ్ళు సాగు చేసుకొని కష్టపడి చేసింది అయినా మనం వాళ్ళు అనుకున్న రేటుకి మనం కొనగలిగితే అంత కొంత మనం మేలు చేసినట్టే వాళ్ళకి. అలాగా రైతుల దగ్గర నుంచి ఏదైనా ప్రొడక్షన్ తెచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ప్రొడక్షన్ టైం లేకపోతే ఆ రోజును వదిలేస్తే సరుకు రేపు పొద్దున చేసుకుందాం, టైం సరిపోలేదు, ఒక్కోసారి 7-8 టైంకి కూడా చేసినవి ఉన్నాయండి. ఆ టైంలో కూడా అవ్వకపోతే వరకు సరుకు ఉంచేసేవాళ్ళం. ముడి సరుకు ఉంచేస్తే, అంటే ముడి సరుకు అంటే తయారవ్వని సరుకు, ఒక పండుమిర్చి ఉంది, పచ్చిమిర్చి ఉంది, కొత్తిమీర ఉంది, అలా ఉంచేసిన సరుకు పొద్దున్న మేము వచ్చేటప్పటికి అది ఏమన్నా కొంచెం పాడయ్యి కొంచెం మామూలుగా ఉంటే ఇంకా నాకు అది చేయడం ఇష్టం ఉండదండి. అలా ఇంచుమించు చాలా సార్లు, అంటే ప్రొడక్షన్ దగ్గర నా దగ్గర మేకింగ్ మ్యాన్ పవర్ లేక కొంత, అలాంటి టైంలో ఆ మేకింగ్ కొంత తెచ్చుకున్న రైతు దగ్గర నుంచి తెచ్చుకున్న సరుకు పాడైపోతే అది పొద్దున్న పడేయడం జరిగేది. అలా ఎక్కువ మాక్సిమం శాతం టమాటాలు కానీ, పండుమిర్చి, పచ్చిమిర్చి ఇవంటే రేర్ గా దొరికాయి, సీజన్ లోనే దొరుకుతాయి. ఆ టైంలో ఎక్కువ క్వాంటిటీ మనం తెచ్చుకున్నప్పుడు ఆ క్వాంటిటీ చేయలేకపోతే తెల్లారికి అయితే అది పని చేయకపోతే ఖచ్చితంగా నేను ఎందుకంటే ఆ సరుకు మనం అక్కడ పడేసాం అనుకోండి, ఆ సరుకు రేటే మనకి నష్టపోతాం. సో ఎలాగైతే ఉందలే అని దాన్ని తయారు చేసేస్తే దాంట్లో వేసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. మనం మెయిన్ ఏంటంటే మన కష్టం పోతుంది. అంటే ఇంత టైం, అంటే టైం ప్రతి మనిషికి వాల్యుబుల్ అండి. సో 24 గంటలు మన దేవుడు ఇచ్చిందన్నా అందులో మనం 8-10 గంటలు మనం నిద్రలోనే మనం టైం గడిపేస్తాం. మిగతా టైం అన్నది మనకు చాలా విలువైంది. ఆ టైము దానికి అంత కష్టపడి కేటాయించి ప్రిపరేషన్ చేసిన తర్వాత కస్టమర్ తిని అరే ఇది సరిగ్గా ఏంటి అప్పుడులా లేదు, ఇది మారింది, ఇది బాగాలేదు అన్నప్పుడు ఇంత బాగుంది అని మనిషి రిసీవ్ చేసుకోగలం, బాగాలేదని ఒక్క మాట రిసీవ్ చేసుకోలేం. ఇంత కష్టం మనం ఎందుకు పడాలి, సో కొన్న ముడి సరుకు డబ్బులే కదా పోతాయని ఆ టైంలో నేను అది లీవ్ చేసేస్తానండి. మేడం, ఈ 5 సంవత్సరాలు లలితాస్ భీమవరం పికిల్స్ గురించి మీరు చాలానే రివ్యూస్ అండ్ పాజిటివ్స్ వినే ఉంటారు. మీ జర్నీ ఇంతవరకు వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు చాలా హ్యాపీ ఉండి ఉంటారు. నెక్స్ట్ రానున్న 5 సంవత్సరాల్లో లలితాస్ భీమవరం పికిల్స్ ని మీరు ఎలా చూద్దాం అనుకుంటున్నారు? నేనైతే ఖచ్చితంగా టాప్ లోనే చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకు ముందు 5 ఏళ్లలో నేను ఫ్యాక్టరీ పెట్టాలి, సో నా ఫ్యాక్టరీలో ఇంతమంది వర్క్ చేయాలి, సో నేను ఇలా ఉండాలి అని, అంటే మేము వైజాగ్ వచ్చినప్పుడు ఒక యాక్టివా బండితో మేము స్టార్ట్ అయింది జర్నీ అండి.
సో ఒక కేజీ కళాయితో స్టార్ట్ అయింది బిజినెస్ అన్నది. ఆయన నాకు సపోర్ట్ చేస్తూ, ఆయన వర్క్ చూసుకుంటూ, సో నాకు సపోర్ట్ చేస్తూ అంతవరకు స్టార్ట్ అయింది. మేము 5 ఏళ్లకు ముందే నేను ఈ పొజిషన్కి వస్తామని ఆయన నేను అనుకున్నాం. సో ఇప్పుడు ఖచ్చితంగా 5 ఏళ్ల తర్వాత మా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఎవరైతే మాతో జర్నీ చేస్తున్నారో అంతకు మించి ఇప్పుడు 25 కుటుంబాలు అంటున్నాను, ఇంకొక 250 కుటుంబాల వరకు నేను వాళ్ళకి పూర్తి సపోర్ట్ ఇవ్వాలని. ఎందుకంటే నా దగ్గర చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్, అంటే నేను వర్క్ కేటాయించిన వాళ్ళని కూడా మీరు జీతం ఇస్తే ఏదో ఇంట్లో టైం పాస్ కూర్చుంటున్నాను, టైం పాస్ అవ్వక మీ దగ్గరికి డ్యూటీకి వస్తున్నాను అన్న వాళ్ళనైతే నేను అస్సలు పనికి పెట్టుకోనండి. సో వాళ్ళు కూడా అంటే నేను ఇచ్చే ప్రతి రూపాయి వాళ్ళు విలువగా చూడాలండి. అంటే ఈ రూపాయి నేను ఈ ఖర్చుకి ఉండాలి, ఈ రూపాయి లేకపోతే నాకు ఈ పొజిషన్ లేదు అన్న వాళ్ళని నేను కేటాయించుకుంటాను. సో ఇంతమంది లేడీస్ కి నేను సపోర్ట్ ఇవ్వగలుగుతున్నాను కాబట్టి ఈ 25 మంది పక్కన ఇంకో 0 పెట్టుకోవాలి, 250 మందితో నేను ఈ ఫ్యాక్టరీ రన్ చేయాలన్నది నా ఉద్దేశం అండి. మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధించాలని కోరుకుంటున్నాను మేడం. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ వీడియోస్ విత్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.